పొత్తు అదే 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 చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. బహుశా మీకు చాలా ఆనందకరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. పొత్తుకు సంబంధించి సింగిల్గా రావాలన్నారు. మరి పొత్తులో ఒక రకమైనటువంటి వివాదాలు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, అక్కడ పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. సరే, మీకు ఒక బయట ఒకటి చూపిద్దాం, ఎందుకంటే మీకు చాలా ఇష్టం నేను చూపించే డాక్యుమెంట్లన్నా బయటలన్నా. ఒకసారి పీసీఆర్ ఆ బయట ఒకసారి ప్లే చేయండి. అది చూశాక మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మీరు కాశారు, అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా మాకు గట్టి. పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను, మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పని పనే వచ్చింది, దెబ్బ తీసేవలసిన పనే వచ్చింది. చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడి నుంచో దక్కలు రాలేదు ఇల్లులే. ఏమన్నా రా ఎస్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు పాపం ఆయన ఆవేదన చూశారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాకుండా బయట నుంచి ఎవరో దత్తత వచ్చారట. దత్తత వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పెత్తనం జలాయిస్తున్నారు అని చెప్పేసి వర్మ గారి ఆవేదన. ఏంటి, మీరు వర్మ గారి సైడ్ తీసుకుంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సైడ్ తీసుకుంటారా, లేకపోతే న్యూట్రల్గా ఉంటారా? ఏంటి అసలు ఈ ఇష్యూకి సంబంధించి వైసీపీ స్టాండ్ ఏంటి? మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి అదేంటి అంశం ఏంటి? వ్యక్తిగతంగా చెప్పమంటారా, పార్టీ పరంగా చెప్పమంటారా? ఎట్లా చెప్పమంటారు మీరు? ఎట్లా చెప్తే పార్టీ చెప్పండి సార్. వ్యక్తిగతంగా మనం ఫోన్ మాట్లాడుకుందాం, మళ్ళీ వ్యక్తిగతంగా వ్యక్తిగత అంటే వ్యక్తిగతంగా గురించి నేను చెప్తాను. అట్లా ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏమని మీరు చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళు విడిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు, విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, దీనివల్ల మీకు బాగా ఆనందం సింగిల్ గా రావాలంటున్నారు కదా. లేదు మోహన్ రెడ్డి గారు, అదే మరి ఇతను జోక్ అండి, ఉదయాన్నే సీరియస్నెస్ నుంచి కొంచెం మంచి మూడ్ లోకి తీసుకొద్దాం అని చెప్పారు. మీరు నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడుకుంటారు చెప్పండి. సార్ నేను కూడా సీరియస్ గా కాదు, నవ్వుతానే చెప్తున్నా, కానీ నేనేమంటున్నానంటే ఇది సీరియస్ గా చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు